ఈ దిన వాగ్దానము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనము. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుని యొక్క సన్నిధి ప్రకాశింపజేసి మనలను కరుణించే దేవుడుగా ఈ దినమున ఉంటాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడండి. ఆయన సన్నిధి మనతో ఉంచి మనలను ఎల్లప్పుడూ కూడా ఆయన కరుణించేవానిగా ఉంటాను అని దేవుడు బలపరుస్తూ ఉన్నారు. బలపరిచే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉండడము అనేది దేవుడిచ్చిన ఆ యొక్క బహుమానముగా మనము పొందుకోవాలి. ఎందుకు అంటే ఆయన సన్నిధి అంత ప్రశస్తమైనది, ఆయన కరుణ అంత గొప్పది. కాబట్టి మన జీవితాలలో వాటి కొరకు ఎల్లప్పుడూ అనుదినము మనము ఎదురు చూస్తూ ఆయన వైపు చూసినప్పుడు దేవుడు ప్రతిదినము కూడా ఆయన యొక్క కరుణ, ఆయన సన్నిధి మనకి అనుగ్రహిస్తారు. దేవుని యొక్క వాక్యంలోని ఈ వాక్యము నాకు జీహకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశము నాకు వివేకము కలిగెను. దేవుని యొక్క వాక్యము ఎలాగ ఉంటుంది మనకి అంటే, దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది మన నోటికి తేనె కంటే తీపిగా ఉంటుందంట. ఆయన ఉపదేశము మనకి వివేకమును అనుగ్రహిస్తుందంట. ఆయన వాక్యము వలన తప్పు మార్గములో నుండి మనము తిన్న మార్గములోనికి వెళ్ళి తప్పు మార్గాన్ని మనము అసహ్యించుకుంటామంట. అందుకని దేవుని వాక్యమును, దేవుని యొక్క కృపను మనము ప్రతి దినము కూడా అనుభవిస్తూ ఉండాలి. ఆయన వాక్యం చదవాలి, ఆయన యొక్క కృపను వేడుకోవాలి, మనము దేవునికి ప్రార్థించాలి. అదే దేవునికి ఇష్టమైన మార్గముగా ఉన్నది. అయితే మన జీవితాలకి ఏది కావాలో వాటినన్నింటినీ కూడా దేవుడు అనుగ్రహించి ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి సహాయం చేసి మన జీవితాన్ని కట్టే దేవుడుగా ఉన్నారు అని వాగ్దానమును, వాక్యము మనల్ని బలపరుస్తూ ఉన్నది. మనము ప్రతిదినము వాక్యం చదవాలి, ప్రతిదినము ప్రార్థించాలి. అప్పుడు దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క కృప మన ఎడల ఎల్లప్పుడూ కూడా ఉంటుందని దేవుడు ఈ దినమున బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆయన యొక్క కృప, కాపుదల, ఆయన యొక్క సన్నిధి ఎల్లప్పుడూ కూడా మీకు అనుగ్రహింపబడునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాను బట్టి నా ప్రభా, మీ సన్నిధిని నాయన మా ఎడల ఎల్లప్పుడూ కూడా ఉంచి మమ్మల్ని నడిపిస్తాను అంటూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. నా తండ్రి, మాకు మీ యొక్క వాక్యము మధురముగా, తేనె కంటే మధురముగా ఉండులాగున మాకు సహాయం చేస్తానన్నారు నా ప్రభా. తప్పు మార్గంలో నుండి మమ్మల్ని నాయన కరెక్ట్ చేస్తానన్నారు నా ప్రభా. నాయన, మేము మంచి మార్గంలో నడవడానికి మాకు సహాయం చేస్తానన్నారు నా ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభా, వారి జీవితంలో, వారి యొక్క బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చేయ పనుల్లో, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా అనుగ్రహించండి ప్రభా. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నాయన. స్వస్థపరిచే యెహోవాను నేను అన్నారు నా ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృప కలిగిన రాజువి, దయ కలిగిన తండ్రివి, ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నా ప్రభా. నా దేశంలో ప్రతి రాష్ట్రాన్ని నాయన జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. వారికి తోడై ఉండండి నా ప్రభా. ఎక్కడ ఎటువంటి వరదలు కానీ నా ప్రభా, ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ఎటువంటి దుర్ఘటనలు కానీ జరగకుండా ప్రతి బిడ్డని నాయన మీరే సంరక్షించండి నా ప్రభా. నా దేశ బోర్డర్స్లో శాంతికరమైన వాతావరణం ఉండడానికి సహాయం చేయండి.
పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా నా ప్రభా చక్కగా నాయన వారి పరిపాలించడానికి జ్ఞానం అనుగ్రహించండి నా ప్రభా. ప్రతి ఒక్కరూ వాక్యం చదివి మీకు మొరపెట్టే వారిగా ఉండడానికి నాయన నా ప్రభా వారు తీర్మానించుకొని కొంత సమయం మీకు ఇవ్వడానికి సహాయం చేయండి నా ప్రభా. బిడ్డలు రాకపోకలందు తోడై ఉండండి నా ప్రభా. యేసయ్యా నాయన ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు, ప్రతి ఒక్కరి మీద మీ యొక్క కాంతిని నాయన దయచేసే దేవుడు అని నా ప్రభా మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నా ప్రభా. ఎవరైతే వాక్యం చదువుతూ ఉన్నారో వారికి నాయన వాక్యము అర్థమయ్యేలాగున మీరే జ్ఞానం అనుగ్రహించి నా ప్రభా నడిపించమని కోరుకుంటున్నాను. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. వీసాల్లో, పాస్పోర్ట్లో నా ప్రభా ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుగా ఉండండి నా ప్రభా. నాయన సహాయం చేసే దేవుడు అయ్యా, గొప్ప దేవుడు అని ఉదయ కాలమున నా ప్రభు మీ పాదాలు పట్టుకుంటుండగా సహాయం చేయండి. ఈ వీడియో చూసిన వారికి నా ప్రభు ఏకీభవించిన వారిని మీరు దీవిస్తా అన్నారు, ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ కృపా కనికర దీవెన ప్రతి బిడ్డకి తోడై ఉండి నడిపించమని కోరుకుంటున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.